సీజన్ 3 నచ్చిందా మెప్పించిందో తెలుసుకుందాం. మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి, షరీ వీళ్ళందరి కాంబినేషన్ లో మనం ఆల్రెడీ 2 సీజన్లు చూసేసాం. ది ఫ్యామిలీ మ్యాన్ 3. మరి ఈ సరికొత్త సీజన్ ఎలా అనిపించిందో తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట, గత 2 సీజన్స్ లో ఉగ్రవాదులు, ఎల్టీ సభ్యుల నుంచి దేశానికి వచ్చేటువంటి ముప్పును తప్పించేందుకు టాస్క్ సీనియర్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీ అండ్ అతని టీం చేసినటువంటి సాహసాలను చూసాం మనం. ఇక 3rd సీజన్ లో ఆ ఫార్ములాను కొనసాగిస్తూ ప్రభుత్వం దృష్టిలో కథానాయకుడే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిపోతారు. కథనాల్ని ఆ దృష్టికోణం నుంచి నడిపించి సిరీస్ ని మంచి రక్త కట్టించే ప్రయత్నం చేశారు రాజ్ అండ్ డీకే. మరి ఇలాంటి జానరాస్ కు కథాంశమే వెన్నెముక. దానికి ప్రేక్షకుడు ఎంత ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు అనేటువంటి దాన్ని బట్టి సిరీస్ విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో రాజ్ అండ్ డీకే పెద్దగా దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. అందుకే ఆద్యంతం థ్రిల్ పంచాల్సిన సిరీస్ సాదా సీదాగా సాగిపోయిందా అనిపిస్తుంటుంది. నెంబర్ 2, కథ నాగాలాండ్ కి మారిపోయిన తర్వాత సన్నివేశాలని కూడా చకచక వెళ్ళిపోతూ ఉంటాయి. టాస్క్ సభ్యులపై రుక్మా దాడి చేయటం, కులకర్ణి చనిపోవటం, శ్రీకాంత్ గాయాలతో బయటపడటం, ఇలా కథ ప్రేక్షకుడికి మరింత కనెక్ట్ అయిన తర్వాత దేశ రక్షణ విధానంలో ప్రధాని తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి, వారి చుట్టూ ఉండేవారు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఇలాంటి ఎన్నో విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. కులకర్ణి హత్య చేసింది రుక్మాని అని చెప్పి శ్రీకాంత్ గుర్తించడంతో కథ మలుపు తీసుకుంటుంది. ఇక్కడ నుంచి థ్రిల్లింగ్ గా సాగాల్సినటువంటి సిరీస్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లోకి మారిపోతుంది. ట్రైన్ ఎపిసోడ్ లో నవ్వులు కానివ్వండి, అండ్ సిరీస్ లో నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్స్ లో రుక్మా పర్సనల్ లైఫ్, శ్రీకాంత్ ఫ్యామిలీ డ్రామాతో ఎమోషనల్ టచ్ ఇచ్చేటువంటి ప్రయత్నం, ఇది ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ కాకపోగా మరి సాగదీసినట్టుగా అందరికీ అనిపిస్తుంది. నెంబర్ 3, శ్రీకాంత్ వారి క్యారెక్టర్ లో మనోజ్ బాజ్పాయ్ మరోసారి అసలు ఊహించలేని పర్ఫార్మెన్స్ ని అంత అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. డైలాగ్ డెలివరీ అన్ని కూడా బాగుంటాయి. ఫస్ట్ 2 సీజన్స్ తో కంపేర్ చేస్తే గనక ఆయన పాత్రకు ప్రాధాన్యత తగ్గినట్లు మనకి ఇందులో అనిపిస్తుంది. శ్రీకాంత్ గారి భార్య క్యారెక్టర్ లో ప్రియమణి గారు అండ్ కిడ్స్ క్యారెక్టర్ లో ఆశ్లేష అండ్ వేదాంత్ ఒదిగిపోయారు, వినోదాన్ని పనిచేశారు. ఇక శ్రీకాంత్ సహజాయిగా జేకే క్యారెక్టర్ లోని షరీఫ్ కూడా మంచి వినోదాన్ని అందిస్తారనమాట. సో ఫైనల్లీ చెప్పాలంటే గనక నటులు, దర్శకత్వం అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా నచ్చేస్తాయి. ఈసారి ఫ్యామిలీ మ్యాన్ 3 అనేది శ్రీకాంత్ తివారీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవాలన్నమాట.